నా పేరు లెంకపోతుల విఠల్ గౌడు. మా డాడీ లెంకపోతుల మానయ్య గౌడు లేటు. మా అమ్మ లెంకపోతుల పార్వతమ్మ. కొత్తపేట గ్రామంలోని 362 సర్వే నెంబర్లోని 5 ఎకరాల 25 గుంటల భూమి. దాంట్లో 5 మంది తాతల భాగము. దాన్ని తాతలు గత మాజీ సర్పంచ్ దగ్గర 1962లో ఖరీదు చేసి 1966లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మహబూబ్నగర్లో. అప్పటి సంది మేము ఆ భూమిలో కబ్జాలు ఉన్నాం. 7 సర్వే నెంబర్లో 4 ఎకరాల 27 గుంటలు, 3 సర్వే నెంబర్లో 7 ఎకరాల 2 గుంటలు. అదేవిధంగా మాజీ సర్పంచ్ దగ్గర 11 నెంబర్ల భూమి, 88 ఎకరాల భూమి మేము ఆయన దగ్గర కొన్నాము. 60 నుంచి 70 ఏళ్ళు అయిపోతుంది. అప్పటి నుంచి కబ్జాలు ఉన్నాము. మా భూమి వేరే వాళ్ళు వచ్చి మా భూమి లోపల కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారని దొంగ పర్మిషన్లు ఇచ్చి గత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి సంది గ్రామ పంచాయతీలో రికార్డు చేంజ్ చేయడం జరిగింది. అది ఎందుకు ఇట్లా అవుతుందని అనుకుంటే ఒకరితో ఒకరు జరుగుతున్నాయంటని మాకు భయభ్రాంతులకు గురి చేస్తూ మా భూమిని గుంజుకుంటూ మేము 1966లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఆ డాక్యుమెంట్ మా దగ్గర ఉన్నది, పూర్వంది. వాళ్ళు 1976లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దొంగ డాక్యుమెంట్లు పెట్టిర్రు. మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా మా మమ్మీ కూడా హెల్త్ బాగలేక ఇంట్లో ఉన్నది. ఆమెను కూడా కోర్టుకు గుంజాలని చూస్తున్నారు. మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ నరసింహ, మల్లేష్ యాదవ్, హరీష్ యాదవ్, పసల నరసింహ, పసల మల్లేష, వీళ్ళందరూ కొమ్మక్కయ్యి మాకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ విధంగా ఊర్లో టార్చర్ పెడుతూ మా భూములను గుంజుకోవాలని చూస్తున్నారు. ఇదే విషయము పెద్ద మనుషుల జోలి కూడా తీసుకెళ్ళినాము, పోలీసులకు తీసుకెళ్ళినాము, కోర్టుకు పోయినాం. అదేవిధంగా అన్ని విధాలుగా మేము ఎక్కడ పోయినా నన్ను ఒక్కరిని మాకు రాజకీయ పలుకుబడి చూపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఎన్నో భూములు దానం చేసినాం, ఎన్నో భూములు ఇచ్చినాం, ఎన్నో బాటలు ఇచ్చినాం, ఎన్నో విధంగా మమ్మల్ని ఇట్లా గురి చేస్తూ దానికి అందరు కొమ్మక్కయ్యి ఇబ్బంది పెడుతున్నారు. తాతలు 1962లో భూమి కొన్నారు కొత్తపేట గ్రామ శివార్ల 362 సర్వే నెంబర్ల. అదే భూమిని గత ఏమైంది 1976లో దొంగల్లాగా వేరే దుండగులు వచ్చి మా జాగాలో కన్స్ట్రక్షన్ చేస్తుంటే మేము ఆపినాం. ఆ దాన్ని ధిక్కరించి కోర్టులో దొంగ రిజిస్ట్రేషన్ చేయించి 1976లో షాద్నగర్లో రిజిస్ట్రేషన్ లేదు. అప్పుడు మహబూబ్ నగర్లో మేము 66లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. దాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయించి 76లో షాద్నగర్లో రిజిస్ట్రేషనే లేదు. 1984లో షాద్నగర్లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ విధంగా కోర్టును ధిక్కరించుకుంటా, పోలీసు వాళ్ళని ధిక్కరించుకుంటా, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటా, అన్ని మోసాలు చేసుకుంటా ఇబ్బందులు పెడుతున్నారు ఊర్లో. ఈ మా మీద 18 మంది మీద కేసులు పెట్టిర్రు, 12 మంది మీద 2 కేసులు పెట్టిర్రు. మేము ఈ ముసలాయన మీద కేసులు పెట్టిర్రు 18 మంది మీద. ఈ ముసలాయన కొట్టడానికి పోతాడు. ఈయన బాయికాడ బర్రెకు పాలు వినడానికి పోతాడు, ఈయన పోతాడు. ఇవన్నీ వేసుకుంటా ఊర్లో వాళ్ళు లీడర్లు మేము బాయికాడ పోయి పనులు చేసుకుంటాం. ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. దీనికి న్యాయం చేయాలని కోరుతా. మేము ప్రైవేట్ సర్వేని తీసుకొచ్చినాం, అథెంటిక్ కాదన్నారు. గవర్నమెంట్ సర్వేకి టీపని కట్టి గవర్నమెంట్ సర్వేని తీసుకొచ్చి 362 సర్వే నెంబర్కు రాళ్ళు కూర్చోబెట్టినాం. పెద్దల సమక్షంలో మాజీ సర్పంచి, ప్రజెంట్ సర్పంచి, మాజీ ఎంపీటీసీ, ప్రజెంట్ ఎంపీటీసీ అందరూ ఊర్లో పురోహితం చేసి అయ్యగారు కూడా 10 మందితోని, పంచులతోని, సాక్షులతోని సంతకాలు పెట్టి మాకు పంచనామా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 363-2కు టోంచి మ్యాప్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ వేసుకుంటా కూడా మా పొలంలోకి వచ్చి నీ పొలమేడు ఉందని అడుగుతున్నాడు అతను. ఎంతమందికి సమాధానం చెప్పాలి? నా భూమిలోకి నేను కబ్జా చేయడానికి పోతే ఎవడు నువ్వు అని అంటున్నాడు. నా భూమి నేను చూసుకోవద్దా? ఇంత దుర్ప్రచారం చేస్తున్నారు మా మీద. గ్రామకంఠం కాదు ఇది, సర్వే నెంబరు 362
జమానా సంది మా తాతలు, మా తండ్రులు, మా అన్నలు, మేము ఇప్పుడు పట్టేదారులం. మేము అమ్ముకోలే భూమి, మేము ఉంచుకున్నాం. ఈ విధంగా ఎవరి భూమి వచ్చి కబ్జాలు చేస్తామంటే ఎవరు రుక్కుంటారు? గుంట భూమి దొరకలేదు ఇప్పుడు. 2008 లోపల 362 సర్వే నెంబర్ల భూమికి మేము జాగా వదిలేసినాం. ఆ జాగాలో మేము శిలాఫలకం కూడా వేసినాం మా 5 మంది తాతల పేర్ల మీద. జాగా వదిలేసినాక కూడా ఈరోజు ఇది మీ జాగా కాదని గుడి కంచేయడానికి దిగ్బంధం చేస్తున్నామని చెప్తున్నారు. అప్పుడే 66లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, వీళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని 76లో ఈ రైటింగ్ ఏమన్నా ఉంటుందా? ఎవరైనా కానీ అప్పుడు గొలుసు రాత రాస్తారు, ఉర్దూలో రాస్తారు. ఈ దొంగ రిజిస్ట్రేషన్ పెట్టి మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గుడి జాగా కూడా మేమే ఇచ్చినాం. ఇప్పటికైనా కూడా మా గుడి జాగానంతా దిగ్బంధం చేస్తున్నారని, ఊర్లో కంచేస్తున్నారని మొత్తం ప్రచారం చేస్తున్నారు.